మన జీవితాన్ని ఒక 2 రకాలుగా మనం ఆలోచించాలి. ఎట్లా అనంటే, మనం ఈ లోకంలో బ్రతుకుతున్నాం. ఇది ఒక రంగుల ప్రపంచం. ఈ రంగుల ప్రపంచం చాలా విచిత్రమైనది. ఎంత విచిత్రమైనదనంటే, ఎప్పుడేం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. ఎలా ఉంటుందో కూడా తెలీదు. ఏం చేస్తుందో కూడా తెలీదు. అలాంటి రంగుల ప్రపంచంలోనే మనందరము బ్రతుకుతున్నాం. ఇలాంటి విచిత్రమైనటువంటి ఈ ప్రపంచంలో నిజంగానే ఏ ఆశ లేకుండా మనం బ్రతకలేం. ఒకవేళ ఆశ లేని జీవి ఒకవేళ ఎవరైనా ఉంటే, వాళ్ళు బ్రతకడం కూడా చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు బ్రతకలేరు ఆశ అనేది లేకపోతే. కంపల్సరీ ఆశ ఉండాలి. కానీ ఆ ఆశ ప్రమాదాన్ని తెచ్చిపెట్టేటట్టుగా ఉండకూడదనేది దేవుని ఉద్దేశం. అంతే. లేఖనాలు ఏం చెప్తుంది? యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15, 16 వచ్చిన భాగాలు చదివితే మనకు బాగా సుపరిచితమైనటువంటి లేఖనాలివి. ఏమని చెప్తుంది అక్కడ లేఖనం అంటే, ఈ లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించవద్దు. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతా అనగా శరీర ఆశ, నేత్ర ఆశ, జీవపు డంబము అన్నాడు. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, లోక సంబంధమైనవే. లోకము దాని ఆశ గతించిపోవును గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. లోకముగా పోతుంది, లోకములో ఉన్న ఆశలు కూడా ఏమైపోతాయి? గతించిపోతాయి అన్నాడు. అంటే మనిషికి ఆశ ఉండాలా అంటే ఆశ ఉండాలి. ఆశ లేకపోతే బ్రతకలేం మనం. ఒకవేళ ఆ ఆశ లోకానుసారంగా ఉండకూడదనేది దేవుని ఉద్దేశం. లోకానుసారంగా అంటే ఏముంటదన్నాడు అందులో? నేత్రాశ, శరీరాశ, జీవడంబము. ఇవి మనిషి యొక్క జీవితాన్ని ప్రత్యేకంగా దేవుని ప్రియమైన బిడ్డలుగా బ్రతకాలనుకున్నప్పుడు ఆ బ్రతుకు విధానాన్ని పాడు చేస్తాయి. అందుకని ఆ ఆశలోనికి వెళ్ళకూడదు అన్నాడు. మరి ఆశ లేకపోతే ఎలా మరి? ఆశ లేకపోతే మనం బ్రతకలేం కదా! కనుక ఆ ఆశ అత్యాశ కాకూడదు. ఆ ఆశ ప్రమాదాన్ని తెచ్చిపెట్టేదిగా ఉండకూడదు. ఆ ఆశ జీవితాన్ని పాడు చేసేదిగా ఉండకూడదు. ఎందుకనంటే ఆ ఆశలోనే దేవుడు మరొక మాట కూడా చెప్తున్నాడు. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా! మరలా యాకోబు పత్రిక దండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15 వచనం కూడా చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15 వచనం. అక్కడేమంటున్నాడు? దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. అంటే ఏమైపోయింది? లోకంలో ఉన్నటువంటి ఆశలన్నీ కూడగట్టుకుంటే అందులో ఉండేవేంటంటే దురాశ, అది అత్యాశ, అతిగా ఆలోచించడం అనేది. తినడానికి ఆహారం అవసరం. కాబట్టి ఎంతవరకు అవసరం అంటే మన కడుపు నిండినంత కదా! అంతకుమించి తింటే ప్రమాదమే. అలాగే అది ఏదైనా కూడా. కనుక మన జీవిత దినాలను అత్యాశలోనికి పోతే అప్పుడు జీవితాన్ని ఎవరు పాడు చేసినోళ్ళవుతారు అంటే, పక్కోళ్ళెవరు పాడు చేయరు. మనమే పాడు చేసుకుంటాం. దురాశ ఏం ధరిస్తుందన్నాడు? గర్భమును ధరిస్తది. ఎట్లది? ఎలా గర్భం ధరించింది అంటే, పాపంతో గర్భం ధరించిందంటున్నాడు. అంటే దురాశ అంత భయంకరమైనటువంటి పాపమని. బ్రతకడానికి కొంత అవసరం, అవసరమైనది కావాలి తప్పనిసరిగా కదా! తినడానికి కావాలి కదా! ఉండడానికి కావాలి కదా! దానికి మించింది దురాశ అవుతది కదా! కనుక దానివల్ల ప్రమాదం తెచ్చిపెట్టుకుంటాము. అంతేకాదు చూడండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 29 వచ్చిన భాగాన్ని కూడా చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 29. సహోదరులారా, నేను చెప్పునదేమనగా కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టు, ఏడ్చువారు ఏడవనట్టు, సంతోషపడిన పడనట్టుగా, కొనువారు తాము కొని తమది కానట్టుగా ఈ లోకం అనుభవించేవారు అమితముగా అనుభవింపనట్టు ఉండాలన్నాడు. ఎలా ఉండాలంటున్నాడు? ఈ లోకమును అనుభవించేవారు అమితముగా అనుభవించకూడదు. అంటే దాని యొక్క ఆశల్లోనికి మన జీవితం వెళ్ళిపోతే, అది మన లోపలికి వచ్చేస్తే మనం అన్ని విషయాల్లో కూడా ఫెయిల్ అయిపోతాం అన్నమాట. చాలా ప్రమాదంలో పడిపోతాం. ఇల్లు కావాలి, ఉండడానికి నీడ కావాలి తగినంత. అంతే కదా! తినడానికి ఆహారం తగినంత, వస్తువులు తగినంత, బ్రతకడానికి కావలసినంత. అంతే కదా! మన చిన్నప్పుడు అంటే మనం పుట్టక ముందు మన పూర్వీకులు అబ్రహాం, ఇసాకు, యాకోబులు గాని, వారి సంతానాలు గాని వాళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళందరూ కలిసి గుడారాల్లో నివాసం ఉండేవారు. గుడారాలంటే ఏంటి? టెంట్లే కదా! గుడారాలంటే టెంట్లే కదా! కాబట్టి మనం ఆకాశం అంతా యేసుకుంటూ ఉంటే వాళ్ళు చిన్న చిన్నగా వేసుకుంటూ ఉంటారు. అందులో వాళ్ళు ఏం చేస్తారనంటే ఆ టెంట్‌లో పడి వాళ్ళు ఏం చేస్తారనంటే ఎప్పుడైనా ఏదన్నా కావాలనుకుంటే, ఇక్కడ లేదనుకుంటే, మళ్ళీ ఇక్కడ ఖాళీ చేసి మళ్ళీ ఇంకో ఊరెళ్ళిపోతారు. మళ్ళీ అక్కడ టెంటేసుకుంటారు. సంచార జీవులంటారు వాళ్ళని. కానీ ఆ తర్వాత కాలం వచ్చేటప్పటికి నెమ్మదిగా ఇవన్నీ వచ్చేసాయి మనకి. అయితే ఇక్కడ ఏమంటున్నాడు పౌలు గారు అనంటే, కాలము సంకుచితమై ఉన్నది. కాలము తక్కువగా ఉంది. కుచించిపోయినంటే తక్కువగా ఉంది. ఆ కాలము ఇచ్చిన దాంట్లో మనం బ్రతకాలి. ఎందుకంటే కాలం మన మాట వినదు. దాని మాటే మనము వినాలి. అది చెప్పినట్టే వినాలి. అది చెప్పినట్టే మనం జేయాలి. ఇప్పుడు పోయిన రాత్రి ఇప్పుడొస్తదా? మోషే గారు? పోయిన ఆదివారం వెళ్ళిపోయింది. మళ్ళా వస్తదా? పోయిన శుక్రవారం వెళ్ళిపోయింది. వస్తదా? పోయిన బుధవారం వెళ్ళిపోయింది. వస్తదా? రాదు. దాని వెంట మనం పరిగెట్టాల్సొస్తది. కానీ మన వెంట అది పరిగెత్తదు. కనుక ఏ సమయానికి ఎట్లాగో, ఏ సమయానికి ఏ జీవితమో దాన్ని మనం తెలుసుకొని బ్రతకాలంటున్నాడు. అది సంకుచితమై ఉన్నది అంటున్నాడు.
కనుక ఈ ఈ చిన్ని జీవితంలో దేవుడు ఏదైతే అనుగ్రహింపచేశాడో దానిని తెలుసుకుంటూ ఆ చిత్తానుసారంగా బ్రతకడమే జీవితం. ఆ చిన్ని చిన్ని వాటిని పోగొట్టుకోకూడదని చెప్తున్నాడు. కనుక ఏ సమయానికి ఏది చేయాలో అది చేయాలి. చదువుకునే వయసులో చదువుకోవాలి, పనిచేసే వయసులో పని చేయాలి, పెళ్లి చేసుకునే వయసులో పెళ్లి చేసుకోవాలి, కష్టపడే విషయంలో కష్టపడాలి, చిన్న గృహాలు నిర్మించుకున్నప్పుడు గృహాలు నిర్మించుకోవాలి. అది అవసరానికి తగినంత మాత్రమే, అవసరానికి మించి మాత్రమో కాదు. భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టుగా అంటున్నాడు. అంటే ఏంటి ఆ మాట? భార్య ఎప్పటిదాకా ఉంటుంది? ఎప్పటిదాకా ఉంటుంది భార్య? బ్రతుకున్నంత కాలం. తర్వాత ఉంటుందా? ఉండదు కదా. అలాగే భర్త అయినా బిడ్డలైనా ఎప్పటిదాకా ఉంటారు? బ్రతికినంత కాలం. తర్వాత వాళ్ళు ఉంటారా? ఉండరు కదా. అమ్మ నాన్న ఎక్కడ దాకా ఉంటారు? కొంతమందికి అమ్మ అంటే పిచ్చి ప్రేమ, మామూలు ప్రేమ కాదు. అవి పోతే తెగేడిచేస్తారు వాళ్ళు, మామూలుగా ఏడవరు. ఆ? ప్రేమ ఉండాలి, కానీ పిచ్చి ప్రేమ ఉండకూడదు. ప్రేమ ఉండాలి, ప్రేమ లేకపోతే బతకలేం భూమి మీద ఎవరం కూడా. ప్రేమ ఉండాలి, కానీ దేవుని కన్నా కాదు. అవునా? దేవుని కన్నా కాదు, రాదు. కనుక బిడ్డలున్నా సరే, బిడ్డలు గలవారన్నా సరే, బిడ్డలు ఎప్పటి వరకు అంటే ఏమో చెప్పలేం, ఎప్పటి వరకు ఉంటారనేది చెప్పలేం. భార్యలు ఎప్పటిదాకా ఉంటారో తెలియదు, భర్తలు ఎప్పటిదాకా ఉంటారో తెలియదు, అసలు ఈ జీవితం ఎప్పుడు ముగిసిపోతుందో కూడా తెలియదు. కనుక ఇవన్నీ కూడా ఏమీ లేనట్టుగానే మనం ఉండగలగాలి. అది ఎప్పటి నుంచి అంటే చిన్నప్పటి నుంచి కూడా ఆ విషయాలు దేవుని మీద వాళ్ళని ఫోకస్ చేయాలి, దేవుని మీద పెట్టాలి దృష్టి అంతా. కనుక చదువుకుని పాడైపోయే బిడ్డలు ఉన్నారు, ఉన్నటువంటి జీవితాలు సడన్గా ముగించుకున్నటువంటి వారు ఉన్నారు. ఎస్తేరు గారు మీరు వినండి, మధ్యలో డిస్టర్బ్ చేయకండి అమ్మా. రాయమనుకున్నప్పుడు ఎందుకు రాసేది ఏముంది, వినండి. కనుక మన జీవిత కాలంలో మనం చేయగలిగింది ఏదైనా ఉంది అంటే మన ఆశ అంతా కూడా ప్రభు మీదే ఉండాలి. ఎవరి మీద ఉండాలి? ప్రభు మీద ఉండాలి. ప్రభు మీద ఉన్నటువంటి ఆశ కుటుంబాన్ని బాగు చేస్తుంది, సమాజాన్ని బాగు చేస్తుంది, మన జీవితాన్ని కూడా బాగు చేస్తుంది. ఒకవేళ ఆ ఆశే కనుక లేకపోతే ఎవరు భూమి మీద బ్రతకలేదు తెలుసా. ఇప్పుడు దావీదు ఏం చేశాడు? బత్షెబా కొడుకు పుట్టాడు కదా, పుట్టిన కొడుకుని దేవుడు ఏం చేశాడు? ముత్తాడు కదా. దేవుడు ముత్తినప్పుడు దావీదు ఏం చేశాడు? నా బిడ్డను బ్రతికించిన ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు కదా, చేయలేదా? ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన దేవుడు ఏం చేశాడు? ఆ బిడ్డని ఉంచలేదు, తీసుకున్నాడు. అప్పుడు దావీదు మళ్ళీ వెంటనే తేరుకున్నాడు. దావీదు వెంటనే తేరుకుని వెంటనే ఏం చేశాడు? తను ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిని మర్చిపోయాడు, మొత్తానికి ఆ స్థితిని మర్చిపోయాడు. అంటే బిడ్డ చనిపోయినటువంటి స్థితిని మర్చిపోయి బిడ్డ దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాడి దగ్గరికి నేను వెళ్ళాలి కానీ వాడి దగ్గరికి వస్తాడా అనేటువంటి ఆలోచన దావీదుకు వచ్చింది. అందుకే వెంటనే ఏం చేశాడు? మోకరించి ప్రభువా నీకు స్తోత్రం అనుకున్నాడు, లేచి తలస్నానం చేశాడు, చక్కగా మరలా భోజనం చేశాడు, తన పని తను చేసుకోగలిగాడు. అంటే తనకున్నటువంటి ఆశను దేవుని మీద పెట్టాడు. మన జీవిత దినాలన్నీ కూడా మన ఫోకస్ అంతా కూడా దేవుని మీదే పెట్టాలి. మనుషుల మీద పెడితే నిజంగా కూడా బ్రతకలేము. తన జీవితాన్ని దేవునికి ఇచ్చేశాడు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్లుగా, బిడ్డలు ఉన్నవారు బిడ్డలు లేనట్టుగానే బ్రతకాలి. బిడ్డల మీద పిచ్చి ప్రేమ పెంచుకుంటాం అప్పుడప్పుడు. ఎంత పిచ్చి ప్రేమ అంటే వాళ్ళకి ఏదన్నా అయితే ముందు మనం చచ్చిపోయేలాగా ఉంటాం. ఉంటుంది, నిజంగా ఉంటుంది. కానీ ఆ పిచ్చి ప్రేమ మన ప్రాణాలు కూడా తీస్తుంది. అంత అంత పిచ్చి ప్రేమ ఉండకూడదు. మనం ఇతను లేకపోతే నేను బ్రతకలేనండి, మా అమ్మ లేకపోతే నేను ఉండలేనండి, మా అమ్మాయి లేకపోతే నేను ఉండలేనండి అనేటువంటి ఈ పరిస్థితులు ఉంటే వాటి వల్ల అంతకంతకి పాడైపోయేటువంటి పరిస్థితులు వచ్చేస్తాయి మనకి. అది ఎంత నష్టమో మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అక్కడ ఇంకొక మాట చూడండి, మంచి మాట చూడండి. అక్కడ 30వ వచనంలో ఏడ్చువారు ఏడవనట్టు, సంతోషపడేవారు సంతోషపడినట్టు, తొక్కుడువారు తమ కానట్టుగా ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవించినట్టుగా మీరుండాలి. ఎందుకు? ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నదన్నాడు. ఎందుకనగా అంటే ఈ లోకపు నటన గతిస్తుంది. ఈ లోకపు నటన, ఇదంతా ఒక నటన అన్నమాట. ఇదంతా ఒక నటన. నటన అంటే ఏంటి? అలా వస్తారు, కాసేపు ఉంటారు, 1 గంట 2 గంటలు నటిస్తారు, మళ్ళీ ఏమైపోతారు? వాళ్ళు మేమైపోయి వెళ్ళిపోతారు. మళ్ళీ అదొక నటన. ఒక 2 గంటలు 3 గంటలు ఉంటుంది అది. తర్వాత నటిస్తారు, తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళిపోతారు. మన జీవితం కూడా అంతే. ఈ నటన 60 కావచ్చు, 70 కావచ్చు, 80 సంవత్సరాలు కావచ్చు. అంతేనా? ఆ తర్వాత ఏముంటుంది? ఏముండదు ఇక. చూడు, ముసలి వయసు వచ్చిన తర్వాత 80-70 సంవత్సరాలు వచ్చిన తర్వాత కాళ్ళు లాగేస్తున్నాయండి, నొప్పులు వచ్చేస్తున్నాయండి, కళ్ళు కనపట్టలేదండి, నాకు ఒకసారిగా లేదండి, నేను ఎంతవరకులాగా ఉండలేకపోతున్నానండి అంటారు. నిజంగానే అంటారు. కానీ ఎలా ఉండగలుగుతారు? దేవుడు ఏమన్నాడు? నీకు ఆయుష్కాలం 60-70, అధిక బలం ఉంటే 80, అయినను నీకు ఆయాసము దుఃఖమే. నీకు ఈ వయసుకు వచ్చేటప్పటికి నీకు ఆయాసం దుఃఖమైన దేవుడే కదా చెప్పాడు. ఇంకా మనకు అక్కడి నుంచి బలం వస్తుంది. అంటే ఈ ఆయుష్ కాలంలో చేయాల్సిన దానికన్నా ఎక్కువ కాదు. ఎప్పుడు ముగిస్తుందన్న సంగతి తెలియదు గనక, ఇది నటన గనక నటన మీద ఎక్కువ దృష్టి పెడతామా? చెప్పండి. నటన మీద ఎక్కువ దృష్టి పెడితే ఏమవుతాం? ఎక్కువ దృష్టి దామి పెట్టామనుకోండి, ఏమవుతాం? అది సడన్ గా నటన ఏమవుతుంది? ఒకేసారి మాయమైపోద్ది, అంతే కదా. ఉంటదా? ఉండదు కదా. కనుక దీన్ని అమితముగా అనుభవించినట్టుగా ఉండాలి. ఇది లేకపోతే నేను బ్రతకలేనన్నట్టుగా ఉండకూడదు.
అందుకని కోరహ కుమారులు కూడా నిజంగా వాళ్ళు ఏం చేశారంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ఎవరి మీద ఆశ పెట్టారంట వాళ్ళు? దేవా నీ మీద మాకు ఆశ కలుగు మేము ఎప్పుడు చూడాలన్నట్టుగా ఆశ కలుగుతుంది. వాళ్ళు నిజంగా ఎవరిని పెట్టారు దృష్టి? దేవుని మీద, ప్రభు మీద పెట్టారు. మనుషుల మీద అయితే పెట్టలేదు. మనుషులు పెడితే మనుషులు మనల్ని నమ్మించి మోసం చేస్తారు. రకరకాలుగా ఉంటారు. నమ్మించి మోసం చేస్తారు. ఎప్పుడేం మాట్లాడతారో తెలియదు, ఎప్పుడేమంటారో తెలియదు. వాళ్ళ ఆలోచన విధానం అంతా కూడా అస్సలు బాగోదు. అసలు వాళ్ళ యాటిట్యూడ్ చూస్తే అసలు వీళ్ళు మంచోళ్ళా అన్నట్టుగా అనిపిస్తుంది అంతే మనకి, కానీ ఏముండదు. కనుక మరి నీ జీవితంలో నీ ఆశ ఎవరి మీద పెట్టుకున్నట్టు నువ్వు? నీ ఆశ అంతా ఎవరి మీద ఉన్నట్టు? ఇది నా గోల్ అండి, ఇది నేను సాధించాలండి అంటాం. నిజమే, సాధించాలి, నిజమే. కానీ దేవుని కన్నా కాదు. నువ్వు సాధించే దాంట్లో ప్రథమ స్థానం ఎవరికి ఉండాలి? ప్రభుకే ఉండాలి. అది ఏదైనా కూడా నువ్వు సాధించే దాంట్లో ప్రథమ స్థానం ప్రభువుకు ఉండాలి. ప్రభువు లేనిది సాధించడం వల్ల ఏమి ఉపయోగమో లేదు. ఎందుకంటే ఇది నటన. ఈ నటన ఏమవుతుందంటే ఏదో ఒక రోజు గతించిపోద్ది. ఏదో ఒక రోజు గతించిపోద్ది. చూడండి ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక, 4వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6 వచ్చిన భాగం. 7 చదువుదాం, 7 చదివేద్దాం. 4, 7 పేతురు రాసిన మొదటి పత్రిక. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండు అన్నాడు. ఏం చేయడానికి? అన్నిటి అంతము సమీపంగా ఉందంటే ఏమైపోతాం? అన్నిటి అంతం అంటే అన్ని కూడా ఏమైపోతాయంటే అంతమైపోయేవే. అసలు మీకు ఎప్పుడైనా ఈ లోకం ఎప్పుడో నశించిపోయే లోకంలోనే నేను బతుకుతున్నాను అనేటువంటి ఈ జ్ఞప్తి ఉందా? ఈ ఆలోచన ఉందా? ఇది నశించిపోయే లోకంలోనే మేము బతుకుతున్నామని. ఇది ఉంటే మనం జాగ్రత్తగా ఉంటాం అనమాట. కానీ ఇక్కడ ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి మనము లోక సంబంధమైనటువంటి ఆశలు పెట్టుకుని బతికితే లోకంలో ఏముందని చెప్పుకున్నాం ప్రారంభంలో యోహాను రాసిన మొదటి పత్రికలో? లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపడ్డము. వీటి వల్ల నష్టమా లాభమా చెప్పండి మనకి? వీటి వల్ల ఏం ఏం జరుగుతుంది? నష్టమా లాభమా? అంతా నష్టమే, అంతా నష్టమే. ఎందుకంటే అది దురాశగా మారుతుంది. దురాశ ఏమవుతుంది? అది గర్భం ధరిస్తుంది. దేన్ని? పాపాన్ని గర్భం ధరిస్తుంది. అది అత్యాశలోంచి దురాశకు మారిపోతుంది. దురాశ పాపంగా మారుతుంది. ఆ పాపం వల్ల ఏమొస్తుందంటే మరణం వస్తుంది. అందుకే తగినంత అంటాం. అన్నిటి అంతము ఏమైపోయింది? సమీపముగా ఉంది. మీరేం చేయాలా? స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండు అన్నాడు. నిజంగానే ప్రార్థన చేయడానికి మెలకువగా ఉండాలన్నాడు. ఏమన్నాడు ప్రార్థనగానే? మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు ఎలా ఉండాలి? మెలకువగా ఉండాలన్నాడు. అంటే ఏంటనమాట? నీ ఆత్మ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలని. మరి లోకం మీద ఆశ పెట్టుకున్నాం అనుకోండి, మెలకువగా ఉంటుంది ఆత్మ. పొద్దున్న ఏదో పనిట్టుకుంటాం, లేకపోతే ఎక్కడికో వెళ్ళాలనుకుంటాం, లేదంటే ఏదో సాధించాలనుకున్నావు. ఏం అక్కర్లేదు నీకు. ఇంట్లో ఒక చిన్న బీరువా కొనుక్కోవాలని ఆశ పుట్టింది నీకు. ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకున్నా, తెరిచినా, నడిచినా, పడుకున్నా, మాట్లాడుతున్నా, కొడుతున్నా, తింటున్నా, ఏం గుర్తొస్తుంది? బీరువా 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 అంటా ఉంటాం కదా. ఇప్పుడు నీ ఆశ దేని మీద ఉంది? ఇంకా దాని మీద ఉందంటే అసలు అప్పుడు అప్పుడు నువ్వు మెలకుగా ఎట్లా ఉంటావు? నీ 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 ఆలోచన అంతా కూడా ఎటు వెళ్ళిపోద్ది? నీ ఫోకస్ దాని మీద వెళ్ళిపోద్ది. అదే దేవుడి మీద పెడితే నిద్రపోతున్నా సరే, ప్రభా నీకు స్తోత్రం నాయన, ఎంత మంచి అవకాశం ఇచ్చావు ప్రభా, ఈ రోజు మంచిగా మాట్లాడావు నాయన నాతో, నీకు వందనాలు ప్రభా, ఎంత గొప్ప దేవుడు తండ్రి అనుకుంటే నిద్రలోకి వెళ్ళిపోతావు. ఒకవేళ నీకు ఆ ముందున్నటువంటి ఆలోచనలు ఏదో ఆలోచించావు, ఏదో మనసులో పెట్టుకున్నావు, ఒకవేళ అదే ఉంటే నిజంగా ఏమైపోతాం? ఇంకా దాని మీద దృష్టి ఉంటుంది తప్ప దేవుని మీద ఉండదు. ఒకవేళ ప్రార్థన చేసినా కానీ బీరువా కొనుక్కోవాలనుకుంటున్నాను, ప్రార్థన చేయండి. అప్పుడు కూడా ఏమడుగుతాం? ఎగ్జాంపుల్ చెప్పాను అంతే మీకు. అప్పుడు కూడా దృష్టి దాని మీదకే వచ్చేస్తుంది. ఒకవేళ ఎవరన్నా కనబడగానే వెంటనే మళ్ళీ ఏం చెప్తావు? నేను ఇలాగ అనుకుంటానండి అంటే నువ్వు అనుకున్నావు కానీ దేవుడు అనుకోలే. కనుక చిన్ని ఆనందాలు తప్పు కాదు, కానీ దేవుని కన్నా కాదు. అమ్మా వింటున్నారా? దేవుని కన్నా కాదు. నువ్వు చేసే ప్రతి పనిలో కూడా, నేను చేసే ప్రతి పనిలో కూడా ఇది దేవునికి ఇష్టమా కాదా అనే సంగతిను అర్థం చేసుకో. ఇది దేవునికి ఇష్టమా కాదా? ఇది దీనివల్ల దేవుడు సంతోషపడతాడా లేదా? ఇది మనం నేర్చుకోవాల్సిందనమాట. ఎందుకు ఇదంతా అంటే ఈ లోకపు నటన గతించిపోద్ది, అన్నిటి అంతము సమీపమై ఉన్నది. అంటే ఏదో ఒక రోజు ఇదంతా ముగిసిపోద్ది అని. ఇప్పుడు నా తల్లి నా ప్రభు దగ్గర ఉంది. ఇప్పుడు లోకంలో ఆవిడకున్న అటువంటి ఆశలన్నీ ఏమీ లేవు ఆవిడకి. ప్రభు దగ్గర ఉండాలి, ప్రభుతో బ్రతకాలి, ప్రభుతో ఉండాలని. ఆ చిన్ని జ్ఞాపకాలన్నీ వచ్చాయి ఇప్పుడు. మేము నడుస్తున్నప్పుడు, మేము పడుకుంటున్నప్పుడు అంటే చిన్ననాటి జ్ఞాపకాలు వచ్చినప్పుడు కూడా ప్రభు నీ దైవాలు ఇప్పటికి ఇలా ఉంచావుగా, అప్పుడు అట్లా బతికాను కదా, ఇప్పుడు ఇలా ఉన్నాను కదా ప్రభు. అంటే జరిగిన సంగతులు గుర్తొచ్చినా కూడా వెంటనే ఎవరికి స్తుతులు చెల్లించాలి? ప్రభువుని స్తుతించాలి. ప్రభు అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఇలాంటి స్థితికి నడిపించావు. కల్మషం లేని మంచి జీవితాలు ఉండేయండి, ఇప్పుడు లేవండి అవన్నీ. అప్పుడు ఉండడానికి తినడానికి కష్టంగా ఉన్నా కల్మషం లేని మంచి జీవితాలు ఉండేవి. ఇప్పుడు అన్నీ ఉన్నా ఎటు చూసినా అంతా కూడా ప్రమాదకరమైన పరిస్థితులే కనబడుతున్నాయి. ప్రేమ అంత నటన. మంచి మనసు అంటే అది నటనే. మాటలు అది నటనే. ఏ మాట మంచి మాటో, ఏ మాట హృదయం నుంచి వచ్చిందో కూడా గ్రహించలేనటువంటి పరిస్థితులు ఇప్పుడు.
కనుక నీ జ్ఞాపకాలు గుర్తొచ్చాయా? దేవుణ్ణి స్తుతించే అవకాశాలు దేవుడిచ్చాడు. నీ జీవితంలో జరగకుండానే జరుగుతున్నాయా? దాని ద్వారా ఒక మంచి పాఠాన్ని దేవుడు నీకు నేర్పిస్తున్నాడేమో. ప్రభా నీకు స్తోత్రం అనుకుంటూ బతకాలి. నీ జీవితంలో మరొక సంవత్సరం వచ్చిందా? ప్రభా నీకు స్తోత్రం, మళ్ళీ మరొక సంవత్సరంలోకి వచ్చేసాను నేను. నీ జీవితంలో మరొక ఉన్నతమైన స్థితిని దేవుడిచ్చాడా? వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. కనుక ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మనము ఆయన పాదాల దగ్గర బ్రతకడానికే ఇష్టపడతాము. కనుక మన ఆశ ఎవరై ఉండాలి? ఇందాక పాట కూడా పాడాను, నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా. అది పాడడానికి కాదు, నీ స్థితి నిజంగా అట్లా ఉండాలి. నాకేమున్నా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకున్నదంతా కూడా నీవిచ్చిందే కదా, నాకున్నదంతా కూడా నీవిచ్చిందే కదా అని. ఒకవేళ ఆయన ఇవ్వకపోతే మరి ఎవరికి వస్తుంది? ఇప్పుడు చదువుకోవడానికి జ్ఞానం ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు దేవుడు ఒకవేళ జ్ఞానం ఇవ్వకపోతే చదువు కూడా ఏం అవ్వదు, రాదు కూడా. ఎంత కష్టపడినా రాదు కూడా. కానీ ఇచ్చిన దాన్ని దేవునికి స్తుతులు చెల్లించేటట్టుగా దాన్ని మలుసుకోవాల్సిందే. మరలా జ్ఞాపకం చేస్తున్నారు, దేవుడు లేకుండా ఏ కుటుంబము బాగోదు, దేవుడు లేకుండా ఏ ఆత్మీయ స్థితి కూడా బాగోదు. దేవుడికి స్థానం లేని ఇల్లు సైతాను ఇల్లులాగా ఉంటది. దేవునికి స్థానం లేనటువంటి ఇల్లు అది లోకానుసారమైనటువంటి ఇల్లే. కనుక దేవునికి స్థానమే లేనప్పుడు ఆ ఇంట్లో ఎన్నున్నా కూడా వ్యర్థమైపోతాయి, ఉపయోగం లేకుండా పోతాయి. మరి అది మనకు అవసరం కాదు కదా. కాబట్టి మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలంటే ఆయనకి ఇవ్వాలి. ఆయనకి ఇవ్వాలి. ఎందుకు ఆయనకి ఇవ్వాలంటే ఆయనకి తెలుసు ఎప్పుడు ఏం చేయాలో, ఎప్పుడు ఏమి ఇవ్వాలో, ఎప్పుడు ఏమి ఇవ్వకూడదో అది ఆయనకి తెలుసు. ఒక ఆయన చెప్తా వచ్చాడు, చిన్న పాప మన వాత్సల్యాని పాప బ్లేడ్ అడిగిందంట. బ్లేడ్ ఇస్తే ఏం చేద్ది చెప్పండి? ఏం చేస్తుంది? ఇప్పుడు ఇది పట్టుకుంటే తెగిద్ది, రెండు పక్కల పది ఉంటుంది కదా దానికి, అది పట్టుకుంటే తెగుతుంది. మనం ఇస్తామా? దబా బాధేస్తాం, కొట్టేస్తాం. కానీ అది ఏంటనే సంగతి బిడ్డకు తెలియాలి. అది తీసుకోవాలని ఆశ బిడ్డకుంది, కానీ తీసుకుంటే ఏమవుతుందంటే తెగుతుంది, పాడవుతుంది, దానివల్ల నష్టం కలుగుతుంది. కానీ అది మనం వాళ్ళకి తెలియజేయాలి. నువ్వు నాకు ఇవ్వట్లేదు, నాకు ఎందుకు ఇవ్వట్లేదు అని పట్టుకుని గొల్లుమని ఏడ్చి గీపెట్టి కింద పడి దొల్లినా కూడా బ్లేడ్ ఇవ్వలేదంట వాళ్ళ డాడీ. ఇస్తే ఏమవుద్ది? కోసుకుంటుంది. ఇలాగనుకుందనుకోండి ఏమవుద్ది? ప్రమాదం కదా. అంటే ఎందుకు మాట చెప్పానంటే దేవునికి ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడు ఏమివ్వాలో ఆయనకు తెలుసు. ఇది ఇస్తే నీకు ప్రమాదమా కాదా అన్న సంగతి ఆయనకు తెలుసు, మనకు తెలియదు. ఇది ఈ సమయంలో నీకు ఇస్తేనే ఇది నీకు ఆశీర్వాదం, ఇది నీకు దీవెన, అది కూడా ఆయనకు తెలుసు. కనుక ఆయా సమయానికి ఏది ఇవ్వాలో అప్పుడే అది ఇస్తాడు ఆయన. అప్పటి వరకు కూడా వెయిట్ అండ్ సీ. ఇప్పుడే నో, ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే ఇస్తాడు ఆయన. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. అప్పటి వరకు ఏం చేయాలి? స్వస్థ బుద్ధి గలవారై ఏం చేయమన్నాడు? ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండడి. కనుక ఒక మంచి మాట చెప్పి నేను ముగిస్తాను, ప్రేయర్ చేసుకుందాం. మనం పేతురు రాసిన మొదటి పత్రికలోనే 5వ అధ్యాయము 6వ వచన భాగం. దేవుడు తగిన సమయమందు ఏం చేస్తాడట? తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు. అంటే ఎప్పుడు అంటే తగిన సమయంలో అన్నాడు. తగిన సమయంలో నీకు టైం ఇస్తాడు దేవుడు, నాకంటూ టైం ఇస్తాడు దేవుడు. అప్పటి వరకు వెయిట్ చేయాలి, అప్పటి వరకు ఓర్చుకోవాలి, అప్పటి వరకు సహించుకోవాలి. కానీ మనకు తొందరపాటు ఎక్కువ. నువ్వు ఏదైనా చెప్పు, నేను ఇది చేస్తాను, నేను అది చేస్తాను, నేను అలా ఉంటాను, నేను ఇలా ఉంటాను అంటూ ఉంటారు. దానివల్ల నష్టపోతూ ఉంటాం. కనుక దేవుడు ఒక మాట చెప్పాడంటే మన నమ్మకం, మన విశ్వాసం అంతా కూడా ఆయన మీదే ఉండాలి. దేవుడు అన్యాయస్తుడా? పోనీ దేవుడు ఏమైనా మనకేమైనా అన్యాయం చేస్తాడా? పోనీ మనల్ని ఏమైనా చిన్నచూపు చూస్తాడా ఆయన? పోనీ ఒకరినొకలాగా చూస్తాడు ఆయన? ఏం లేదు. ఆయనలో అన్యాయం అనే అసలు అవకాశమే, ఆ పదమే లేదు ఆయనలో. కనుక తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు మీరేం చేయాలి? ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులై ఉండుడి అన్నాడు. తగిన సమయమందు హెచ్చిస్తాడు, అప్పుడు దాకా వెయిట్ చేయాలి. ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద ఎవరు పెట్టాలంట? చింత ఎవరి మీద పెట్టాలంటున్నాడు? ఆయన మీద పెట్టు అంటాడు. నిజంగానే దేని గురించి అయినా చింతించామనుకోండి, మనం బాధపడ్డామనుకోండి, మనం ఏమైనా చేయగలమా? ఆ చింతించడం వల్ల అంతకంతకంతగా ఏమైపోతాం అంటే అంతకంతకి మానసికంగా ఇంకా కృంగిపోతాం. విచిత్రం ఏంటంటే మనం ఏదో ఒక చింత పెట్టుకుని మనం ఏడుస్తూ ఉంటే వాడు పక్కపక్క నవ్వుతూ ఉంటాడు. వాడికి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం మనం. అందుకే ప్రభు గారు కూడా ఏమన్నారు? నువ్వు చింతించడం వలన నువ్వేం చేస్తావు? వాడు ఎక్కువ ఏమైనా చేసుకోగలవా? నువ్వు చింతించడంలో ఏమైనా చేసుకోగలవా? ఏమీ నువ్వు చేయలేవు కదా అన్నాడు ఆయన. చూడండి ఆ మాట కూడా చూడండి ఒకసారి. ఆయన ప్రభు గారు చెప్పిన మాట, నువ్వు చింతిస్తున్నావు కదా, నువ్వు ఏడుస్తున్నావు కదా, నువ్వు చింతించడం వల్ల నీకేంటి లాభం? మత్తయి సువార్త 6వ అధ్యాయము 27వ వచనం చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 27వ వచనం. మీలో నెవడు చింతించడం వలన తన ఎత్తు మోరడు ఎక్కువ చేసుకోగలడు? నేను పొట్టుగా ఉన్నాను మోరు ఎదగాలని ఏడ్చావనుకోండి, ఎదుగుతావా? అది నీ చేతిలో ఉందా? చెప్పండి, ఉందా? పోనీ బూస్ట్ అయితే ఏమైనా ఎదుగుతావా?
చెప్పరా? పిల్లలకి రోజు బూస్ట్ ఏమైనా తింటాడా? ఆ ప్రక్రియ ఎవరిది? దేవుడిది. మనుషులు ఎవరో చేసేది కాదు కదా. కాబట్టి నువ్వు చింతించడం వలన నువ్వు తన ఎత్తును మోడెక్కువ చేసుకొనగలడు. వస్త్రముల గురించి మీరు చింతింపనేలా, అడవి పువ్వులను ఎలాగ ఎదుగుచున్నావో ఆలోచించవు. అవి కష్టపడవు, ఉడకవు. అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒకదాని వల్ల నేను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడి అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరిస్తే, అల్ప విశ్వాసులారా, మీకు మరి నిత్యముగా వస్త్రములు ధరించేస్తారు కదా. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది లేదు, నీకు ఇది ఎందుకు బాధపడుతున్నారు మీరు అని అంటున్నాడు ఒక మాటలో చెప్పాలంటే. దీనివల్ల నీకెందుకు చింత? దీనివల్ల నీవెందుకు బాధపడతావు? తగిన సమయం ముందు హెచ్చించేవాడు ఆయన కదా. దీని గురించి నువ్వు బాధపడొద్దు అని చెప్తూనే 33వ వచనం చూడండి, 32, 33. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏం చేయమంటున్నాడు? ఆయన రాజ్యము, ఆయన నీతి. అంటే నీ ఆశ, మన ఆశ ఎవరి మీద ఉండాలంటున్నాడు ఇప్పుడు? ఆయన మీదే ఉండాలి. మొదట ఆయన నీతి, ఆయన రాజ్యం, దాని మీద ఆశ పెట్టుకుని మనం బ్రతికితే మనకి ఏది కావాలన్న సంగతి ఆయన నడిపిస్తూ ఉంటాడు. అంతే. దానియేలు మనకు తెలుసు కదా. దానియేలు ఎవరి మీద ఆశ పెట్టిన బ్రతికాడేటి? అక్కడ ఉన్న వాటి మీద దేని మీద ఆశ పెట్టి బ్రతికాడా? లేదే. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏం చేశారు? వాళ్ళు కూడా ఏమన్నా అక్కడున్న వాటి మీద ఆశ పెట్టి బ్రతికారా? లేదే. యోసేపు కూడా ఏం చేశాడు? అక్కడున్న వాటి మీద ఆశ పెట్టి ధనాగారం అంతా తన చేతుల్లోనే ఉంది, కానీ దాని మీద ఎప్పుడైనా ఆశ పెట్టాడా? పెట్టలేదు కదా. అపోస్తలుడు పౌలు కానీ, ప్రవక్తలు కానీ, ఆ రోజునటువంటి అపోస్తలులు కానీ, వాళ్ళు ఎవరైనా పోనీ లోకం మీద ఆశ పెట్టారా అంటే ఏది పెట్టుకోలేదండి వాళ్ళు. కాబట్టి మీకున్నటువంటి ఆశ లోకానుసారంగా ఉండకూడదు, అది దైవచిత్తానుసారంగా ఉండాలి. కాబట్టి మీరు ఆయన రాజ్యము నీతిని మొదలు వెతకన్నప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గురించి చింతించొద్దు, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును అన్నాడు. ఏనాటి కీడు ఆనాటికి చాలును. రేపటిని గురించి నువ్వు చింతించొద్దు అన్నాడు. అసలు ఈ రోజే చాలా ముఖ్యమైనది, రేపు ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. అందుకే కాలము సంకుచితమై ఉన్నది అంటే ఈ లోకపు నటన గతించుచున్నది అన్నాడు. కాబట్టి మన ఫోకస్, మన ఆశ, మన నిరీక్షణ ఎవరి మీద ఉండాలి? ప్రభు మీదే ఉండాలి. పౌలు గారు కూడా ఏమన్నాడు? ఇదిగో ఈ లోకంలో నేను బ్రతుకుతున్నాను, ఇదంతా కూడా నేను ఏం చేస్తున్నానంటే పెంటతో సమానంగా ఎంచుతున్నాను. ఇదంతా పెంటతో సమానంగా. అంత పెద్ద మాట అన్నాడు ఏంటి పౌలు గారు? పౌలు గారు అంత పెద్ద మాట ఎందుకన్నాడు? ఆయన ఎందుకన్నాడు ఆ మాట? అంటే దానికి ఏమొద్దనా? లేదా దానికి ఏం ఆశలు లేవనా? బతకడానికి అవసరమే, కానీ అవే కాదు కదా అని. కనుక మనం ప్రార్థన చేసేటప్పుడు మేజర్గా ఆయనకు ప్రథమ స్థానం ఇచ్చి, ప్రభు నీ చిత్తము ఆయనకు అప్పగించి బతకాలి మనం. అప్పుడు తగిన సమయంలో ఏం చేయాలన్నది ఆయన చేస్తాడు. మన కుటుంబంలో మన అవసరాలు మనకన్నా బాగా ప్రభువుకు తెలుసు. మన మానసిక వేదన, మనం పడుతున్న బాధ, మన హృదయంలో ఉన్నటువంటి ఆ ఇబ్బంది మనకన్నా బాగా మనం నమ్ముకున్న ప్రభువుకు తెలుసు. కనుక నీ స్థితిగతులన్నీ ప్రభు ముందు పెట్టు, నీ చింత అంతా ఆయన మీద వేయి, నువ్వు చింతించొద్దు. తగిన సమయం ముందు మిమ్మల్ని ఆయన ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. అప్పుడు దాకా నువ్వేమంటున్నాడు? ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులుగా ఉండు అన్నాడు. దేన మనస్కులుగా అన్నాడు. దేవుని దగ్గర నుంచి ఏదైనా సంపాదించుకోవాలి. అప్పటి వరకు మీరేమన్నాడు? స్వస్థ బుద్ధి గల వారే ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండు అన్నారు. ఏదైనా మన చుట్టూ ఉన్న సమస్యలు కానీ, ఇబ్బందులు కానీ ఏదైనా జరగని ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. ఒక చిన్న పిల్లోడు తన తల్లితో, తన తండ్రితో ఎట్లా మాట్లాడతాడో మనం నమ్ముకున్న మన ప్రభుతో కూడా అట్లా మాట్లాడడము నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. తప్పకుండా దేవుడు మనందరికీ సహాయము చేస్తాడు. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన